రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడ్లో వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు 0.5 టీఎంసీల నీటిని గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి ఆయన విడుదల చేశారు. నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఈ విషయాన్ని ప్రజలకు చేరువ చేయాలని టీడీపీ శ్రేణులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గం వెలిగిల్లు ప్రాజెక్టు కుడి కాలువ కిందున్న రైతు సోదరులందరికీ ఒక శుభవార్త. ముఖ్యంగా ఎవరైతే వెలిగిల్లు ప్రాజెక్టు కింద ఆయకట్టు ఉంటుందో ఈ సమయంలో నీటి ఎద్దడి ఉండే రైతులందరికీ వాళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకు కుడి కాలువ కింద సుమారు 36 కిలోమీటర్లు ఏదైతే కాలువ ప్రవాహం ఉంటుందో ఆ రైతులందరికీ 0.5 టీఎంసీ నీళ్లు విడుదల చేసేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఈరోజు రైతు సోదరులతో కలిసి ఇక్కడ ఆ నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల పక్షాన పనిచేస్తున్న ఈ ప్రభుత్వము రైతులకు ఏ విధమైన కష్టాలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని దీని ద్వారా మీకు అర్థమవుతా ఉంది. దానిలో భాగంగానే నిన్న అనగా ఆగస్టు 2వ తారీఖున రాష్ట్రంలో ఉన్న సుమారు 47 లక్షల మంది రైతులకు డైరెక్ట్గా అకౌంట్లో 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద, కేంద్రం వాటా 2,000. ఈరోజు రాయచోటి నియోజకవర్గం వెలిగిల్లు ప్రాజెక్టు కుడి కాలువ కిందున్న రైతు సోదరులందరికీ ఒక శుభవార్త. ముఖ్యంగా ఎవరైతే వెలిగిల్లు ప్రాజెక్టు కింద ఆయకట్టు ఉంటుందో